ఎలా వెళ్తావు? ఎప్పుడు వదలకుండా గట్టిగా పట్టుకునే ఉంటాను కదా. నువ్వు వెళ్ళలేవు, నేను వెళ్ళనివ్వను. పిచ్చి మొహం, నిన్ను నేను వదిలి ఎక్కడికి వెళ్తానే? నువ్వే నా ప్రాణం. ఎన్ని రోజులైంది సింధు నువ్వు ఇలా ప్రేమగా నన్ను పట్టుకుని. సారీ యష్. అయినా అసలు ఏమైంది సింధు నీకు? వాటి గురించి ఇప్పుడేం మాట్లాడుకో. నువ్వు, పిల్లలు, అత్తయ్య, మావయ్య, ఈ ఇల్లే నా ప్రపంచం యష్. మీకు దూరం అయ్యేలా ఏదో చెయ్యాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను చెప్పు? అనుకోకుండా కొన్ని జరిగిపోయాయి. ఇక మీదట అలా జరగకుండా చూసుకుందాము. నువ్వు అమ్మ నాకు రెండు కళ్ళు సింధు. మీరు ఒకళ్ళకి నచ్చని పనులు ఇంకొకళ్ళు చేస్తుంటే నేను ఏ కంటితో ఏడవని చెప్పు? నువ్వు ఏడవకూడదు యష్. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీ కళ్ళల్లోంచి చిన్న కన్నీటి బొట్టు కారినా నేను తట్టుకోలేని యష్. నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ సింధు. లవ్ యూ సో మచ్ యష్. లవ్ యూ సో మచ్. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే చూడాలనిపిస్తుంది యష్. నాకు కూడా చూడాలనే ఉంది. అయితే చూడు. నేను చూడటంతోనే ఆపను సింధు. మరేం చేస్తావు? చెప్పాలా? చెప్పను, చేసి చూపిస్తా. చూపించు. కుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే. నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే? చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే. మావయ్య కోమాలో నుంచి బయటికొచ్చేశాడని పొలిటీషియన్ చెప్పగానే మొత్తమంతా నా గుప్పెట్లోకి తిరిగొచ్చినట్టు అనిపించింది. ఆయన తిరిగి కోమాలోకి వెళ్లాడని తెలిసాక అంతా చేజారిపోయినట్టయింది. మావయ్య లేస్తే నా సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఆలోచిస్తుంటే ఆయన ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. నేను ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తున్నా అప్పటికప్పుడు అందరి మధ్య దూరం పెరిగినట్టే అనిపిస్తుంది. తిరిగి ఒక్కటైపోతారు. ఇలా కాదు, ఆ సింధుని కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఇలా అత్తయ్యకి తనకి కాస్త దూరం పెరిగింది. అది ఇంకా పెంచాలి కాని వదిలేశాను, ఆ సింధు లావాలాగా పాకిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద సమస్య మావయ్య. అందరూ ఆయన ఢిల్లీ వెళ్లారని నమ్ముతున్నారు. సింధునడిగితే రివర్స్లో మీరు ఢిల్లీ నుంచి కిడ్నాప్ చేశారా, మావయ్యకేమైనా జరిగితే మీదే బాధ్యత అని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లో లోపలికి వెళ్లిన మనిషి అక్కడ్నుంచి మాయమైపోయాడు. కేవలం తన గొంతు మాత్రమే వినిపించింది. యష్ షూట్ చేయటం నా చెవులారా విన్నాను. ఖచ్చితంగా ఆయనకి తగలాలి కదా.
బుల్లెట్ తగిలిన మనిషి ఆ రాత్రికి రాత్రే ఢిల్లీ ఎలా వెళ్ళగలడు? వీళ్ళేదో మేనేజ్ చేస్తున్నారు. అది పట్టుకుంటే ఆ సింధుతో చెడుగుడు ఆడొచ్చు. అసలు వీళ్ళు ఏం మేనేజ్ చేస్తున్నారు? ఈ పరిస్థితుల్లో నువ్వు సపోర్ట్ చేయకపోతే ఇంట్లో చాలా ప్రాబ్లం అయ్యేది. ఇంకొన్నాళ్ళు నువ్వు మేనేజ్ చేస్తే ఈ లోపు ఈ సమస్యకి నేనొక పరిష్కారం వెతుకుతాను. సింధు సిద్ధార్థతో ఫోన్లో మాట్లాడుతోంది. తనకి ఏం మేనేజ్ చేయటం కష్టంగా ఉంది? తన సపోర్ట్ చేయకపోతే ఇంట్లో ప్రాబ్లం అయ్యేది అంటోంది. ఆ ప్రాబ్లం ఏంటి? కొన్నాళ్ళు మేనేజ్ చేయి, ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతాను అనింది. ఆ సమస్య ఏంటి? ఓ! ఏది ఆలోచించినా ప్రశ్నలే తప్ప సమాధానమే కనపడటం లేదు. ఒక్కటి మాత్రం నిజం, వీళ్ళంతా కలిసి ఏదో మేనేజ్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా మామయ్య ఢిల్లీలో ఉన్న విషయాన్ని మేనేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. అంటే మావయ్య ఢిల్లీలో లేరు అని ప్రూవ్ చేస్తే సింధు అడ్డంగా దొరికిపోతుంది. ఎవరది? ఎవరు ఫోన్ చేస్తా అది అది కంపెనీ కాల్ రత్నం. ఎప్పుడు ఇలాగే వస్తుంటాయి కదా, ఫ్లాట్లు కొనమని, పర్సనల్ లోన్లు తీసుకోమని విసిగిస్తుంటారు. ఆకాలే ఇది. అవునా? సరే, ఆ ఫోన్ నాకిటి. మనకే లోన్లు వద్దని గట్టిగా బుద్ధి చెప్తాను. ఇటీ. నువ్వెందుకు రత్నం? నేను చెప్తాను కదా. హలో, మాకిప్పుడు లోన్లు ఫ్లాట్లు ఏం అక్కర్లేదండి. ఏం అవసరం లేదని చెప్తున్నాను కదండి. ఇదేంటి ఇలా మాట్లాడి కట్ చేశాడు? ఓ, పక్కన రత్నం ఉన్నట్టుంది, అందుకే ఇలా కవర్ చేసినట్టున్నాడు. ఛ! హలో మధు, ఏమనుకోకు. ఇందాక పక్కన రత్నం ఉండడం వల్ల అలా మాట్లాడి ఫోన్ కట్ చేశాను. పర్లేదు, నేను అదే అనుకున్నాను. ఏంటి ఫోన్ చేశావు? ఏదైనా హోటల్కి వెళ్దామా? లేకపోతే మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా? చెప్పు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. పొలిటీషియన్ గారు, నేను చెప్పేది వినండి. తొందరపడి ఏవేవో ఊహించుకోకండి. మీకు పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అందుకే ఫోన్ చేశాను. మా మావయ్య ఢిల్లీ వెళ్లారని వీళ్ళు చెప్తున్నారు, కాని వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. వీళ్ళేదో మేనేజ్ చేస్తున్నారని నాకు గట్టిగా అనుమానం వస్తోంది. ఢిల్లీలో ఆయన ఉన్నారో లేదో తెలుసుకోవటానికి మీరేమైనా హెల్ప్ చేయగలరా? అదెంత పని మధు, చాలా చిన్న పని. పైగా అడిగింది నువ్వు. నువ్వు ఒక పని చెయ్యి, అసలు ఆయన ఆఫీస్ ఎక్కడో అడ్రస్ ఏంటో నాకు ఇన్ఫర్మేషన్ పంపించు. అక్కడ నా మనుషులకు చెప్పి అసలు ఆయన అక్కడ ఉన్నారో లేదో తెలుసుకొని నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తాను. థ్యాంక్స్ అండి. ఇప్పుడే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పంపిస్తాను. జాగ్రత్తగా కనుక్కోండి. అమ్మో, మళ్ళీ రత్నం నా ఫోన్ కిలికితే మధుతో నీకెండు ముచ్చట్లని నా బుర్ర తింటుంది. ఇది డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు చెప్తాను మీ పని. గుడ్ మార్నింగ్ అమ్మమ్మా. ఏంటి, ఆ కాఫీ నాకేనా?
డల్గా ఉన్నారేంటి? మీ అబ్బాయి మీద దిగులుగా ఉందా? మావయ్య ఢిల్లీలోనే ఉన్నారా? సిద్ధార్థతో ఏమైనా మేనేజ్ చేస్తున్నారా? అమ్మో, బయట అసలే ఎండలు మండిపోతున్నాయి. మీరింకా నిప్పులు కురిపించకండి. నేను కనిపెడతానులేండి. ఇంత కనిపెట్టిందాన్ని ఆ మాత్రం కనిపెట్టలేనా? చెప్పండి. కనిపెడతాను, మీ పని పడతాను. అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు, అమ్మా. ఏమైంది భాగ్యం? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? హ, నిన్న నువ్వు సిద్ధార్థతో మాట్లాడేటప్పుడు గది బయట పిల్లిలా ఉండి నీ మాటలన్నీ వింటూ ఆ మధు కనిపించినప్పుడే నాకు తానేదో విన్నదని అనుమానం వచ్చింది. ఇప్పుడు వంటగదిలోకొచ్చి సిద్ధార్థతో ఏం మేనేజ్ చేస్తున్నారు? చంద్ర ఢిల్లీలోనే ఉన్నాడా? అన్నీ కనిపెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఈ నిజాన్ని కొన్నాళ్ళు నీ గుండెల్లో సమాధి చేసుకోమని బతిమలాడింది నేనే. కాని ఇప్పుడు చెప్తున్నాను, ఈ విషయం యష్కి, దమయంతికి చెప్పాల్సిన సమయం వచ్చిందమ్మా. భాగ్యం, ఏమంటున్నావు నువ్వు? అవును సింధు, ఇంతదాకా నువ్వు పడ్డ నిందలు చాలు. అందరి గురించి ఆలోచిస్తూ నువ్వు తీసుకుంటున్న టెన్షన్ చాలు. అమ్మా సింధు, ఈ విషయం దమయంతికి 4వ వ్యక్తి ద్వారా తెలిస్తే తను ఊరుకోదమ్మా. అది నిన్ను మెడపట్టి బయటి గెంటేస్తుంది. వద్దు తల్లి, నా ఇంటిని కాపాడిన దేవతవి నువ్వు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను సింధు. ఊరుకో భాగ్యం. ఈ మధుకి భయపడుతున్నావా? దానికున్న అనుమానాల్ని రాళ్లల్లా విసిరి మన నుంచి నిజాలు రాబట్టాలని ప్రయత్నిస్తోంది. దాని మాటలు నువ్వు అంత సీరియస్గా తీసుకోకు. అది కాదు సింధు, ఈ రోజు కాకపోతే రేపైనా ఈ నిజం దమయంతికి, యష్కి చెప్పాల్సిందే. అదేదో ఇప్పుడే చెప్పేసిందు. ఒక్క నిజాన్ని దాచడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇక చాలు, చెప్పేద్దాం. భాగ్యం, ఇన్ని రోజులు ఆగింది ఇలా తాటాకు చప్పళ్ళకి భయపడి నిజాన్ని ఎలా అంటే అలా బయట పెట్టడానికి కాదు. అత్తయ్య ఆరోగ్యం దృష్ట్యా చెప్తే తనకేమీ కాకూడదనే కదా. తనకి చెప్పే ముందు ఒక్కసారి డాక్టర్తో మాట్లాడాలి. విషయం చెప్తే ఎంతవరకు అత్తయ్య తట్టుకోగలరో కనుక్కోవాలి. అయితే ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింధు. కానీ ఈ విషయాన్ని మాత్రం దాచకు. ఏ విషయం? ఏంటి ఏదో హాస్పిటల్ అంటున్నారు, నిజం అంటున్నారు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాండ్రా. డాక్టర్ల దగ్గర ఏ విషయం దాచకూడదు అంటారు కదా, అదే నవ్వుతూ చెప్తున్నాను.
ఏం భాగ్యం, ఈ మధ్య పెళ్లి కొడుకులా నా పెళ్ళాన్ని అస్సలు వదిలిపెట్టడం లేదు. 24 గంటలు అతుక్కొని తిరుగుతున్నావు. నువ్వు కాస్త బయటికి వెళ్తే నా శ్రీమతితో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సర్లేరా. ఎలా ఉంది? బాగుంది యష్. అమ్మ కోసం తీసుకున్నాను సింధు. మొన్న తన పెళ్లి రోజు కదా, నాన్న చేత ఇప్పిద్దామని ఆర్డర్ చేశాను. ఆ రోజు మనకున్న టెన్షన్స్లో మర్చిపోయాను. పైగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు అమ్మకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. తన బర్త్డే కూడా వస్తుంది కదా, ఆ రోజు ఇస్తాను. ఏంటి ఫీల్ అవుతున్నావు? ఓ, నీకు కొనలేదనా? నీకోసం ఇంతకు మించింది ఇంకోటి కొన్నాను. కళ్ళు మూసుకో. మెల్లగా కళ్ళు తెరిచి చూడు. ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు యష్? బంగారాన్ని గిఫ్ట్గా ఇస్తే బంగారం లాంటి మొగుడు దొరికాడని ఎగిరి గెంతేయాలి గాని ఇవన్నీ ఎందుకు అంటావేంటి? నువ్వే నా అసలైన బంగారం యష్. చాలు, నీ మొగుడు మళ్ళీ పడిపోయాడు నీకు. ఫ్లాట్ అంతే. అమ్మ సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది కదా, తనకి నచ్చుతుందిగా. నీ టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది యష్. అందులో నువ్వేది ఇచ్చినా అత్తయ్యకి నచ్చుతుంది. సూపర్. ఇలాంటి పెళ్ళం, అలాంటి అమ్మ ఉంటే నాకు ఇంకేం కావాలి? ఇదిగో, దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. ఎల్లుండు భూమి పూజకు సంబంధించి చాలా పనులున్నాయి, నేను వెళ్ళవి చూడాలి. అవును, నాన్న వచ్చేస్తున్నారుగా. హలో, నిన్నే అడిగేది. నాన్న వస్తున్నారుగా. సరే అయితే, బాయ్. చూడు భాగ్యం, యష్ నాకు అత్తయ్యకి నెక్లెస్లు తీసుకొచ్చాడు. ఎల్లుండ భూమి పూజకి మావయ్య వస్తారని ఎదురు చూస్తున్నారు. నిజం తెలిసిన రోజు యష్ ఎలా తట్టుకుంటాడో అర్థం కావడం లేదు. వాడికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. మరో పక్కన దమయంతి ఏమైపోతుందోనని నా గుండె కొట్టేసుకుంటుంది. ఇంకా ఆలస్యం చేయకు, ముందు డాక్టర్ని కలిసి మాట్లాడరా సింధు. సరే భాగ్యం, నేనిప్పుడే వెళ్ళి డాక్టర్ని కలుస్తాను. వెళ్ళొస్తాను. జాగ్రత్త.
నానమ్మ నానమ్మ ఈ పద్యం ఒకసారి చదివి చెప్పవా? ఇవి నోరు తిరగట్లేదు నానమ్మ. అయ్యో నేను హాస్పిటల్కి వెళ్తున్నాన్రా. ఈరోజు చెకప్ ఉంది, రాగానే చెప్తాను, సరేనా? సరే నానమ్మ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చోండి. చెప్పండి సింధు గారు, ఎందుకు కలవాలన్నారు? డాక్టర్ గారు, ఈ మధ్య మా మావయ్య చనిపోయారు. సిస్టర్, ఇంక నువ్వు తప్పించుకోలేవు. నిన్ను ఎలా ఇరికిస్తానో చూస్తూ ఉండు. నీ చేతుల మీదుగా నాన్న చేతుల మీదుగా ఆ డబ్బు అందరికీ పంచుతాం. రేపు మాత్రం అనుకున్నట్టు జరగకపోతే నాలో మరో దమయంతిని చూడాల్సి వస్తుంది.